అండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడిని మీకు ఇప్పుడు ఎంతో ఈజీగా రెడీ చేసి చూపిస్తాను. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా పచ్చిమిర్చిని సగానికి చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకొని దోసకాయ ముక్కల్ని పైన వేసేసుకొని కొంచెం అంతా చింతపండు వేసేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలండి. మనం పచ్చిమిర్చిని పచ్చిగా కానీ వేసేసుకోవచ్చు, లేదంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిని కొంచెం దోరగా వేయించి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసేసుకోవాలండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం. ఈ దోసకాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనకు ఒక్క దోసకాయ ఉంటే చాలు, ఇంట్లో ఉన్న అందరం చక్కగా రైస్లోకి తినేయొచ్చు. ఒక్క దోసకాయతో ఇంటిల్లిపాదకి సరిపోయే కూర రెడీ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసి స్టవ్ వెలిగించేసి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఇందులో ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకోవాలండి. ఈ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. స్పైసీగా చాలా బాగుంటుంది. తింటుంటే పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసేసుకుందాం. చూడండి, మన పోపు అంతా కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో చిటికెడంతా ఇంగు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రెడీగా చేసుకున్న దోసకాయ పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకున్నామండి. చూడండి, మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకొని కొంచెం అంత తాలింపు అంతా దోసకాయ పచ్చడికి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని అలాగే ఉంచితే మన తాలింపు అంతా దోసకాయ పచ్చడికి పట్టి స్మెల్ అంతా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఎంతో ఈజీగా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈజీ ప్రాసెస్ అండి ఈ దోసకాయ పచ్చడి. చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో దోసకాయ ముక్కలు తరిగి పెట్టేసుకున్నామంటే ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి దోసకాయ చట్నీని. చూడండి, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేసుకోండి. చూడండి, మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా దోసకాయ పచ్చడిని ఇలాగే చేసుకుంటారేమో నాకు కామెంట్ చేయండి. లేదంటే ఇంత ఈజీగా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా దోసకాయ పచ్చడి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇక వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి వేసేసుకొని తినేసేయటమే.